ఒరే ఇక మనం ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది, ఇక మనం వెళ్ళిపోదామా? హా మామ వెళ్ళిపోదాం, నేనైతే రెడీ, తొందరగా వెళ్ళిపోదాం పా. నాకు ఏం పని లేదు ఇక్కడ. సరే సరేరా డేవిడ్, ఇక మేము వెళ్తాం మరి, ఓకేనా? మాకు ఫ్లైట్ టైం అవుతుంది. హా రాంపేజ్, సరే వెళ్ళు. అవును డేవిడ్, మర్చిపోతున్నా అడగటం, నీ దగ్గర కారు ఉండాలి కదా, కార్ ఏది? అయినా ఈ రెంటల్ బస్ వేసుకుని తిరుగుతున్నావు ఎందుకు? అదేంటంటే రాంపేజ్, నా దగ్గర కారు ఉండేది, BMW కారు. అదే కదా BMW కారు, చాలా మంచి కార్ అది. ఆ కార్ ఏది? అదేంటంటే మొన్న ఒక రోజు మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు, నేను మా ఫ్రెండ్ ని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేద్దామని వెళ్ళి డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి అలా వస్తుండగా సరే డేవిడ్, ట్రైన్ వచ్చేసింది, ఇక నేను వెళ్తానులే, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే అలాగే, ఈ ట్రైన్ వెళ్ళేదాకా ఉంటాలే. అరే మరేం పర్లేదు, దీనికి ఇంకా కాసేపు టైం ఉంది కదా, నువ్వు ఈలోపు ఇంటికెళ్ళిపో, ఏం ప్రాబ్లం లేదు, నేను వెళ్తానులే. సరే మరి నేను వెళ్తున్నా, బాయ్. ఈసారి తప్పకుండా మళ్ళీ రా, ఓకేనా? అలాగే అలాగే. అమ్మయ్య, వీనైతే ట్రైన్ ఎక్కిచ్చేసాం. ఇక మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఒకసారి ఇటు సైడ్ మార్కెట్ సైడ్ వెళ్ళి ఏవైనా కూరగాయలు ఉంటే కొనుక్కొని వెళ్దాం ఇంటికి, ఆకలిస్తుంది అసలుకే. మీరిద్దరు జాగ్రత్తగా వినండి, ఇచ్చాడొకడు BMW కార్ వేసుకొని వస్తున్నాడు, వాడిని మనం పట్టుకుందాం, ఆ కార్ మనం తీసుకుందాం. కానీ ఎలా తీసుకోవాలి? ఎలా ఏంట్రా ఇదవా, మన దగ్గర ఉన్న గన్నులు చూపించి భయపెట్టి తీసుకుందాం, మరేం కాదు, సరేనా? కరెక్ట్ గా చెప్పావు, ఈ కార్ మనకు కావాలి, ఎట్టి పరిస్థితిలో మనం తీసుకోవాలి, అవసరమైతే వాడిని చంపేద్దాం. అలాగే బాస్, అలాగే అలాగే. అదిగో సౌండ్ అవుతుంది, వస్తున్నట్టున్నాడు, రండి త్వరగా రండి, త్వరగా ఇక్కడ నిల్చుందాం రండి. ఇటే కదా మార్కెట్, పదండి వెళ్దాం. అరే వామ్మో, ఏంటి వీళ్ళు గన్నులు పట్టుకొని నిల్చున్నారు? రే మర్యాదగా బండి తెగో లేదంటే కాల్చి పారేస్తా. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, దిగుతున్నాను. కూర్చో, మోకాల మీద కూర్చో, లేదంటే కాల్చి పారేస్తా చెప్తున్నా, కదిలావనుకో కాల్చి పారేస్తా. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. రేయ్ పదండి, తొందరగా ఈ కార్ తీసుకొని వెళ్ళిపోదాం, రండి. నువ్వు కదలకు, దా త్వరగా వచ్చేయ్, కారెక్కు. రే నువ్వు కూడా త్వరగా వచ్చేయ్. సరే బాస్, మీరు వెళ్ళండి. చూసావా ఈ BMW కార్ ని నేను ఎలా కొట్టేశాను? బాస్ మీరు సూపర్, నిజంగా చాలా అద్భుతం. కదిలావనుకో కాల్చి పారేస్తా చెప్తున్నా. అలాగే కూర్చో, అలాగే ఉండు, కదలకు, అస్సలు కదలకు. కదిలావనుకో నా చేతుల్లో అయిపోతావు. నాకు అసలుకే షూటింగ్ బాగా వచ్చు. ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాలి. వాళ్ళిద్దరేమో కారులో వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఉరుక్కుంటూ పోవాలి. పదండి, వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి నేను పారిపోవాలి. అరే ఏంటి ఇలా జరిగింది? నా ఉన్న ఒక్క కారుని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారే, ఏం చేయాలి? అరచ్చా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా తర్వాత ర్యాంపేజ్ వాళ్ళు వస్తారు, నా దగ్గర ఏమో కారు లేదు, ఏం చేస్తాం? ఎయిర్పోర్ట్ కు వెళ్ళి ఎయిర్పోర్ట్ వెహికల్ తీసుకుందాం. ఇక్కడ బస్సు ఉంది కదా, ఈ బస్సే తీసుకొని వెళ్దాం. ఇంతకు మించి మనం ఏం చేయగలం? ఇది తీసుకొనే వెళ్ళాలి. ర్యాంపేజ్ వాళ్ళు వస్తే ఇక ఇందులోనే తిప్పాలి. నా అద్భుతమైన కారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎవరూ లేరు కంప్లైంట్ ఇద్దామంటే. ఏం చేస్తాం, అంతా నా తలరాత, అలా జరిగిపోయింది. అబ్బా ఏంటో ఏమో, ఎలానో ఏంటో, నిన్నైతే ఇంటికి వచ్చేసాను. నా అద్భుతమైన కారు, నా కారు వాడు దొంగడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, ఏం చేయలేం. అలా నా బండిని దొంగలు తీసుకెళ్లిపోయారు. మీకోసం ఈ కారు తీసుకొని వచ్చాను. మరి ఏం చేస్తున్నావురా? పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి కదా నువ్వు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ పోలీసులు ఉండాలి కదా. ఏంటి, పోలీసులు లేరా? పోలీస్ స్టేషన్ ఉంది కదా. స్టేషన్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడ పోలీసులు ఎవరూ లేరు. అయ్యయ్యో, ఇప్పుడు ఎలారా మరి? ఏం చేస్తాను చెప్పు రాంపేజ్, ఏమీ చేయలేము. అరే అలా కాదురా పిచ్చోడా, నీ కారు నీకు కావాలి కదా, నీ కారు లేకపోతే ఎలారా? వాళ్ళు రౌడీలు రాంపేజ్, వాళ్ళు అసలుకే వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి. మనం వెళ్ళి అడిగితే మనల్ని కాల్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం కన్నా ఇక్కడ ఉండటమే బెటర్. కారు పోతే పోయింది. నీ ముఖంరా, అట్లనే వదిలేసుకొని ఉంటే నిన్ను ఈ రోజు ఇక్కడికి వచ్చేటో నా చెప్పు. అవునులే, నువ్వు కూడా నీ కార్ల కోసమే వచ్చావు కదా. సరే పిల్లలు, మీరంతా ఇక్కడే ఉండండి. అరే డేవిడ్ పద, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు, నేను నీ కారు విడిపించుకొస్తాను. అదంతా ఇప్పుడు ఏం వద్దులే రాంపేజ్, నువ్వు వెళ్ళు. వెళ్ళటం కాదురా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, నీ కారు విడిపించుకొని తీసుకొస్తాను. అండ్ అలాగే ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ కూడా పెట్టిస్తా. ఏంటి, నిజంగానా? పోలీస్ స్టేషన్ పెట్టిస్తావా? అవును, నేను వెళ్ళి మా లాస్ శాంటోస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేపిస్తా. నువ్వేం కంగారు పడకు. ఆ పని చేయి రాంపేజ్, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా ఈ మధ్యలో దొంగలు ఎక్కువైపోయారు, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళకి అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. అదే పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళందరూ చక్కగా అవుతారులే, ఏం కంగారు పడకు. పిల్లలు మీరంతా ఇక్కడే ఉండండి, నేను డేవిడ్ అంకుల్ వెళ్ళి ఆ కార్ని విడిపించుకొని వస్తాం. అలాగే సరే. రే డోరేమాన్, సరేనా? నేను వెళ్తున్నా. గైస్, మనం వెళ్ళి డేవిడ్ గారి కార్ విడిపించుకొని వచ్చేలోపు మీరందరూ త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒరే డేవిడ్ పద, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు, వాళ్ళ అంతు తేలుద్దాం. దారా డేవిడ్, వెళ్దాం దా, త్వరగా వచ్చి కార్ ఎక్కు, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ అంతు తేలుద్దాం. సరే రాంపేజ్, నీ ఇష్టం, పద. నాకైతే చాలా భయంగా ఉంది. అరే నువ్వేం భయపడకరా, నేను చూసుకుంటా కదా, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. సరే రాంపేజ్ పద, ఇక్కడ రైట్ తీసుకో, రైట్ సైడ్ వెళ్ళాలి. సరే వెళ్దాం. వాళ్ళు చాలా మంది ఉంటారు రాంపేజ్, మనం జాగ్రత్తగా ఉండాలి. సరేరా, నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను తీసుకువెళ్తాను కదా. అక్కడ ముందల కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఒక బిల్డింగ్, దాని దగ్గరే ఉంటారు. ఏంటి ఇక్కడ లెఫ్ట్ లో ఉంది, ఇదేనా? ఇది కాదు రాంపేజ్, రైట్ సైడ్ ఉంది చూడు, ఆ బిల్డింగ్ దగ్గర. ఓ సరే సరే. రాంపేజ్ జాగ్రత్త రాంపేజ్, నాకైతే భయంగా ఉంది. అరే నువ్వేం కంగారు పడకరా, మనం ఆ కారు తీసుకుందాం. ఇక్కడే ఉన్నట్టున్నారా వాళ్ళు? అవును రాంపేజ్, ఇక్కడే ఉన్నారు. సరే దిగు, నాతోట్రా. రాంపేజ్, నాకెందుకో భయంగా ఉంది రాంపేజ్. అరే నువ్వేం కంగారు పడకరా, ఇట్రా. గాయ్స్ ఇక్కడ చూడండి, చాలా మంది ఉన్నారు. ఓరి నాయను, ఇంత మంది
మావయ్య అరే డేవిడ్ దా త్వరగా రా ఇచ్చాడు రా. నేను రాను రాంపేజ్, నువ్వు వెళ్ళు. అరే ఏంట్రా నువ్వు? సరే నువ్వు ఇక్కడే ఉండు, నీ కారు విడిపించుకొని వచ్చే బాధ్యత నాది. సరే రాంపేజ్, నాకైతే భయం వేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా. గైస్ పాపం గైస్, మన డేవిడ్ గాడు వాడి కారు వాళ్ళైతే కొట్టేశారంట. ఏం మనుషులో ఏంటో ఇక్కడ ఇంత వింతగా ఉన్నారు. అయినా ఇక్కడ పోలీసు వాళ్ళు లేరంటే నాకే చాలా బాధగా ఉంది. మనం అయితే పైకి ఎక్కుదాం, ఇక్కడ నుంచి చూద్దాం. ఆగండి, ఎక్కడున్నారు? అరే వాడి కారు కూడా ఇక్కడే ఉందే. వాడి BMW చూడండి ఇక్కడే ఉంది. ఒక్క నిమిషం, ఇచ్చా నుంచి వెళ్దాం. అచ్చాడు అసలు ప్లేసే లేదు. అబ్బా వీళ్ళని ఏం చేయాలరా బాబు? వెనక నుంచి వెళ్ళి వేసేయాలా లేదంటే ఈ బిల్డింగ్ పైకైనా వెక్కాలి? ఒక్క నిమిషం ఆగండి, మనం ఇచ్చా నుంచి వాళ్ళకి తెలియకుండా ఈ బిల్డింగ్ పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ దాకా అయితే వచ్చేసాను, పదండి ఈ బిల్డింగ్ పైకి అయితే వెళ్దాం. వాళ్ళైతే ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. ఆగండి, నేనైతే పైకి వచ్చేసాను. ఇంకోసారి కూడా పైకి వెళ్దాం, వాళ్ళకైతే మనం కనిపించాం. అమ్మయ్య నేనైతే పైకి వచ్చేసాను. ఆగండి, ఇక్కడైతే కవర్ తీసుకుందాం. ఏం చేస్తున్నారు రాయడా? మై డియర్ రౌడీస్, ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసులు లేరు, ఎవరు లేరు, మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు అస్సలు లేరు. మీరంతా నా మాట వినండి, దొరికినోడిని దొరికినట్టు అందరూ దోచుకోండి. అందరూ దోచుకున్న దాంట్లో 10% షేర్ మా ముగ్గురికి ఇవ్వాలి, లేదంటే మీ అందరినీ ఏసేస్తా అని చెప్తున్నా. మనందరం కలిసి కట్టుగా దోచుకుందాం, ఉన్నదంతా దాచుకుందాం, సరేనా? గైస్ నేనైతే ఫస్ట్ స్నైపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ ఇంత మంది ఉన్నారే, చాలా మంది ఉన్నారు గైస్. మనం అయితే మెయిన్ హెడ్ అయితే లేపేయాలి. నాకు తెలిసి మిడిల్ లో ఉన్నాడే హెడ్ అనుకుంటా. వాడిని లేపేస్తే సగం దరిద్రం వదిలిపోయింది, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ వేసేయచ్చు. ఓకే నేనైతే వాడిని లేపేస్తా. కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడే గైస్ హెడ్, వీడిని వేసేద్దాం. అది అరే వీళ్ళైతే చూసారు సచ్చారు. అరే రే రే నన్ను చూడండి ఎలా కాలుస్తున్నారు. అయిపోయారా మీరు? చావండి చావండి. ఎంత ధైర్యం ఉంటే కారు కొట్టేస్తారా మీరు? జనాలందరినీ కష్టపెడతారా? అయిపోయారా మీరు? వామ్మో ఇలా కాలుస్తున్నారేంటి? వీళ్ళ మీదకి రాకెట్ లాంచర్ వదులుతానుండండి. అద్ది చావండి రా, చావండి చావండి. అయిపోయారా మీరంతా? చచ్చిపోండి, చావండి చావండి. నేను వీళ్ళందరినీ వేసేస్తున్నాను గైస్. లాస్ట్ వాడు వీడు చచ్చాడు. వీళ్ళందరినీ మనం అయితే వేసేసాము. అమ్మయ్య మనం మొత్తానికి వీళ్ళందరినీ చంపేశాం గైస్. ఇక పదండి మన డేవిడ్ గారి కారు తీసుకొని వెళ్దాం ఇక్కడి నుంచి. వాడి కారు వాడికి ఇచ్చేయాలి. పాపం వాడు. ఈ కారు మాత్రం భలే ఉంది గైస్, చూడండి ఎలా ఉందో. బాగుంది కదా? రే డేవిడ్ డేవిడ్. రాంపేజ్ రాంపేజ్, ఏమైంది? ఆ కాల్పులేంటి? నీకేం కాలే కదా? ఒరే డేవిడ్ నాకేం కాలేదురా, నీ కారు తీసుకొచ్చా చూడు. రాంపేజ్ అవునవును చూశాను. నీకు చాలా ధన్యవాదాలు రాంపేజ్, నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. నా కారు నాకు తెచ్చిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నీ కారు నీకు తెచ్చిచ్చాను. ఇదొక్కటే కాదు, ఈ రోజు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసే వెళ్తాను, సరేనా? అలాగే రాంపేజ్, థ్యాంక్ యూ సో మచ్ రాంపేజ్, థ్యాంక్ యూ. సరే ఇక మనం ఇంటికి వెళ్దాం పదా. రా త్వరగా వచ్చి కారెక్కు, మన పిల్లలు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాంపేజ్ సరే వెళ్దాం పదా. డేవిడ్ నువ్వేం కంగారు పడకు. మేము లాస్ శాంటోస్ కి వెళ్ళిన తర్వాత నేను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ లాస్ శాంటోస్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇక్కడికి నేనైతే పోలీస్ స్టేషన్ తీసుకొస్తాను. పోలీసులు సెక్యూరిటీ అందరూ వస్తారు, సరేనా? అలాగే రాంపేజ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఊరిని కూడా నేను డెవలప్ చేసే వెళ్తాను, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు నేను లాస్ శాంటోస్ కి వెళ్ళగానే ఫస్ట్ చేసే పనే అది, సరేనా? సరే రాంపేజ్. ముందు మనం అయితే పోలీస్ స్టేషన్ అయితే చూసుకుని వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకోవాలి కదా. సరే లోపలికి పోనివ్వు. ఇదిగో పోలీస్ స్టేషన్ ఇది. అవును రాంపేజ్. సరే నేను లోపలికి వెళ్ళి మొత్తం చూస్తాను ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో. ఈ పోలీస్ స్టేషన్ లో చూసుకుంటే ఇక్కడ చైర్లు, డెస్కులు, సెల్ కూడా ఉంది, లాకప్ కూడా ఉంది. ఓకే లాకప్ ఉంది కానీ ఇక్కడ కంప్యూటర్లు లేవు, ఏమీ లేవు, పోలీసులు కూడా లేరు. కనీసం ఇక్కడ కార్లు, హెలికాప్టర్లు అవి కూడా ఏమీ లేవు కదా. అయితే మనం ఖచ్చితంగా హెలికాప్టర్లు, కార్లు అన్ని తెప్పించాలి. డేవిడ్ నాకు అర్థమైంది, ఇక్కడ ఏమేం కావాలో అన్ని చూసుకున్నాను. ఇక పద మనం ఇంటికి వెళ్దాం. రాంపేజ్ అలాగే. నేను ఈ ఊరికి కార్లు, బైకులు, పోలీసు వాళ్ళు అందరినీ తీసుకొస్తాను. అలాగే రాంపేజ్, తీసుకురా, నీకు పుణ్యం ఉంటుంది. సరే సరే నేను మా గవర్నమెంట్ తో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మయ్యా మనం వచ్చేసాం. పిల్లలు చూడండి రా డేవిడ్ అంకుల్ కారు ఎలా ఉందో చెప్పండి నాకు. వావ్ మామా నిజంగా డేవిడ్ అంకుల్ కారు భలే ఉంది తెలుసా? రా కొత్త BMW కదా, అలాగే ఉంటుంది. సరేరా పిల్లలు ఇక మనం అయితే లాస్ శాంటోస్ కి వెళ్దాం. లాస్ శాంటోస్ కి వెళ్ళి మన గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇక్కడైతే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేపిద్దాం రా. చాలా మంచి ఐడియా మామా, నిజంగా చాలా మంచి ఐడియా, మనం ఖచ్చితంగా చేపిద్దాం. మావయ్య నేను మా హైయర్ ఆఫీషియల్స్ తోటి మాట్లాడతాను, ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేపిద్దాం. ఏం పర్లేదు, నా ఫుల్ సపోర్ట్ నీకే. హారా లిటిల్ సింగం మనం చేపిద్దాం. నువ్వు ఎలాగో ఆ డిపార్ట్మెంటే కాబట్టి నువ్వు కూడా మాట్లాడు. అలాగే మావయ్య నేను మాట్లాడతాను. సరేరా డేవిడ్ ఇక మేము వెళ్తాం, చలో ఎయిర్పోర్ట్ కు వెళ్దాం. రాంపేజ్ పద. అరే పిల్లలు పదండ్రా, ఇక మనం ఎయిర్పోర్ట్ కు వెళ్ళిపోదాం. సరే డేవిడ్ ఇక మేము వెళ్ళొస్తాం. నేను ఇక వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. బాయ్. అలాగే రాంపేజ్, క్షేమంగా వెళ్ళండి, సరేనా? సరే రండ్రా పిల్లలు అందరూ వచ్చి ఫ్లైట్ ఎక్కండి, ఇక మనం వెళ్దాం. టేక్ ఆఫ్ కి టైం అవుతుంది. మామయ్య ఎక్కుతున్నాను. ఎక్కుతున్నా మామ ఎక్కుతున్నా. ఎక్కేసా మామయ్య, పోనీ ఇంకా. సరేరా ఇక మనం వెళ్దాం. మామ పోనీ తొందరగా. బాయ్ డేవిడ్. బాయ్ బాయ్. చలో మనం అయితే ఇక టేక్ ఆఫ్ అయితే తీసుకుందాం. మామ తొందరగా పోనీ.
మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి పాపం వీళ్ళతో అయితే మాట్లాడదాము. హారా సరే మాట్లాడదాం. హా మామ పాపం మామ వీళ్ళు. హా అదే కదరా షించాన్, నిజంగా పాపం. అసలు వీళ్ళకొక పోలీస్ స్టేషన్ లేదు, పోలీసు వాళ్ళు లేరు. ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది సిచ్యువేషన్. అవును మామ, కానీ ఏ మాటగా మాట ఈ ఊరు మాత్రం భలే ఉంది కదా. నిజంగా రా, ఈ ఊరైతే నాకు బాగా నచ్చింది. తొందరగా పద మామ, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతోని. మనం ఈ ఊరికైతే పోలీస్ స్టేషన్ తీసుకొని రావాలి. సరేరా తీసుకొస్తాం, నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడతా కదా. తొందరగా మాట్లాడు మామ, ఓ పని అయిపోతుంది. సరేరా, ఇక మనం ఫాస్ట్ గా ఇడికెళ్ళిపోదాం. పద మామ పోదాం. ఒరే ఇదిగో మనం లాస్ శాంటోస్ వచ్చేసాము. ఏంది అప్పుడే వచ్చేసామా? హారా వచ్చేసాం. ఇంకా దీన్ని దింపడమే. తొందరగా దింపు మామ దింపు. చలో ఇక మనం అయితే వచ్చేసాము. ఓకే ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయితే చేసేసాం. మామ నువ్వు సూపర్. పోనీ ఇంకా చలో దీన్ని అయితే హ్యాంగర్ లో పార్కింగ్ కి తీసుకెళ్దాం. అలాగే మామ తీసుకెళ్దాం పద. చలో తీసుకెళ్తున్నాం పద, పార్కింగ్ అయితే వెళ్ళిపోదాం. మామ పోనీ తొందరగా పోనీ. అక్కడి నుంచి ఒక కార్ వస్తుంది చూడు. హారా వస్తుంది, రాని మరేం పర్లేదు. అమ్మయ్య మొత్తానికైతే మనం పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. మామ పోనీ ఇంకా ఇక మనం వెళ్ళి లాస్ శాంటోస్ గవర్నమెంట్ తోటి అయితే మాట్లాడదాం రా. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అవును ఒప్పుకుంటారు. చలో ఇక అందరూ దిగండి. పదరా డోరేమోను. చలో నేనైతే మన కార్ అయితే తెప్పిస్తాను, ఉండండి రా. మన కార్ తెప్పించి మన కార్ లో అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ చీఫ్ తోటి అయితే మాట్లాడదాం, సరేనా? అలాగే మామా, నువ్వు ఎలా అంటే అలానే. సరే అయితే నేను కార్ తెప్పిస్తున్నాను. గాయ్స్ మీరందరూ త్వరగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రే మన కార్ వచ్చింది, త్వరగా రండ్రా పిల్లలు. వచ్చి కార్ ఎక్కండి. మీకు గుర్తుంది కదా ఒకళ్ళు పైన నిల్చోవాలి. నాకు గుర్తుంది, కానీ నేను నిల్చోని ఈసారి ఎవరు నిల్చుంటారా మరి? ఏం కాదులే డోరేమోన్, నువ్వు నిల్చో. సరేరా ఇక వెళ్దాం పద. మామా ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయమని అడిగితే ఏం చేస్తారు మామా? ఏం చేస్తారా, దానికి ఒప్పుకుంటే వాళ్ళు మనకు ఒక ఫ్లైట్ ఇచ్చి, పోలీస్ వెహికల్స్, కార్గో ఫ్లైట్, నార్మల్ ఫ్లైట్ కాదు. ఓకే అర్థమైంది. పోలీస్ కార్లు, పోలీస్ హెలికాప్టర్ అన్ని కార్గో ఫ్లైట్ లో ఎక్కించి మనతోటి ఇండియన్ డ్రైవింగ్ 3D కి పంపిస్తారు. అక్కడికి పంపించిన తర్వాత అక్కడ సెట్ చేసుకొని ఇంకా రన్ చేయడమే. కంప్యూటర్లు, అక్కడ పోలీస్ వ్యవస్థ, అందరూ వస్తారు ఆ ఫ్లైట్ లో. ఓ అలాగా, అయితే సూపర్ కదా. అవును సూపరే. సరే తొందరగా పోయి మాట్లాడదాం. మరి మాట్లాడితే పాపం వాళ్ళకి పోలీస్ స్టేషన్ వస్తుంది. ఇప్పటికి చాలా ఇబ్బంది పడుతున్నారు మామ వాళ్ళు. అదే కదరా పాపం రా, చాలా ఇబ్బంది పడుతున్నారు. మామ నువ్వు తొందరగా పోలీస్ స్టేషన్ కి పోనివ్వు. సరే వెళ్తున్నా ఆగు. చూసావా ఈ ఊర్లో ట్రాఫిక్ ఎలా ఉందో? అవును మామ, ఇండియన్ డ్రైవింగ్ 3D లో ట్రాఫిక్ లేదు, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. అవును ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ కదరా, అందుకే ట్రాఫిక్ కూడా ఇంతలా ఉంది. అవునవును. సరే మామ, తొందరగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఎవరితో మాట్లాడాలి మనం? ఇంకెవరు, అక్కడ కమిషనర్ తో మాట్లాడతాను. అతను హోమ్ మినిస్టర్ తో మాట్లాడి ఒప్పించి మనల్ని అయితే పంపిస్తాడు. ఓహో అలాగా, అయితే ఓకే మామా. ఇప్పుడు మరి మన పోలీసు వాళ్ళకి ఏం లాభం ఉంటుంది మామా? ఏం లాభం ఏంట్రా అలా అంటున్నావేంటి? ఇంకా ఇండియన్ డ్రైవింగ్ 3D కూడా మన కంట్రోల్లోకే వస్తుంది. అది కూడా లాస్ శాంటోస్ డిపార్ట్మెంట్ కిందకే వస్తది. ఓ అలాగా, అయితే వాళ్ళకి ఫుల్ లాభం అంటావు? ఖచ్చితంగా లాభం ఉంటుంది. లాభం లేకుండా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పు? అది కరెక్టేలే, ఏదో ఒకట్లే మామా, వాళ్ళకి లాభం ఉంటే ఉంది, మనోడికి హెల్ప్ అయితే అదే చాలు. అంతేరా. ఏంది మామ అటు ఇటు తిప్పుతున్నావు? ఏం లేదురా, ఇప్పుడు ఇటు ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఎటు వెళ్ళేది మామా, ఇటే తొందరగా పోనివ్వు. సరే నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, నేను వెళ్తున్నా ఆగు. పోలీస్ స్టేషన్ కి లొకేషన్ పెట్టమంటావా? పెడితే మంచిదే రాసించాను. సరే అయితే పెడుతున్నాను మామ. పెట్టేసా చూడు. ఇక్కడే ఉంది కదరా, మైర్లీ లొకేషన్ దేనికి? మరి ఎందుకు పెట్టమన్నావు మామ నువ్వు? ఏదో సరదాగా అడిగాను లేరా. సరే మనం మొత్తానికైతే పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే మనం పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చాలా కార్లే ఉన్నాయి కదా, చాలా మంది ఉన్నట్టున్నారా? మామ అదే కదా. సరే అయితే ఇక దిగండి, మనం లోపలికి వెళ్ళి సార్ తోటి మాట్లాడదాం. మామ పద. ఒరే డోరేమోన్ తొందరగా దిగురా. రండ్రా పిల్లలు, కమిషనర్ గారు ఉన్నట్టున్నారు, వెళ్ళి మాట్లాడదాం. మామ పద. ఏర్రా ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారా లేరా? రండి తొందరగా రండి. ఇక్కడైతే ఉన్నారనుకుంటా, ఒకసారి అడుగుదాం. హలో ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్, ఏం కావాలి? సార్ కమిషనర్ గారు ఉన్నారా సార్? సార్ ఉన్నారు, లోపలే ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. అలాగే సార్, థ్యాంక్ యూ. అరే ఉన్నారంట, రండ్రా. ఓకే ఇక్కడ ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో కమిషనర్ గారు ఎలా ఉన్నారు? రండి రాంపేజ్, రండి. ఏంటి ఇలా వచ్చావు? అదేంటంటే కమిషనర్ గారు, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏమిటది చెప్పండి. అదేంటంటే మీకు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ఏరియా గుర్తుందా? గుర్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, కానీ అక్కడ పోలీసులు ఎవరూ లేరు. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది అక్కడ? అసలు ఏమీ లేదు అక్కడ. అవును సార్, దాని గురించి నేను విన్నాను. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కానీ పోలీసులు లేరంట. ఆ ఊరు అసలు ఎవరి కంట్రోల్లో లేదంట. అవును, దాని వల్ల అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు, పాపం అతని కారు ఎవరో దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అతనేమో ఆ కార్ ని తెచ్చుకోలేని పరిస్థితి. ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా అక్కడ ఎవరూ లేరు. వాళ్ళకి న్యాయం జరగాలంటే అక్కడ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఉండాలి కదా. ఇంకా నేను వెళ్ళి అతనికి హెల్ప్ చేసి వాళ్ళందరినీ చంపేసి నేను ఆ కార్ తీసుకొచ్చి ఇచ్చాను. ఓ అలాగా, దానికి మరి ఏం చేద్దామంటారు? ఏం చేద్దామంటే మన లాస్ శాంటోస్ గవర్నమెంట్ తరపున అక్కడ పోలీస్
పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేద్దాం. అలా ఏర్పాటు చేస్తే మీకు బెనిఫిట్ ఉంది. మాకు బెనిఫిటా? అదెలా? అదేంటంటే ఆ ఊరు ఇప్పుడు మన అండర్లోకి వస్తుంది. అంటే లాస్ శాంటోస్ కిందకే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D కూడా వస్తుంది. దానివల్ల మనకే ప్లస్ పాయింట్. అరే అవును సార్, ఆ ఊరు మన కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా మన గవర్నమెంటే ఉంటుంది. ఇదేదో బాగుందే. ఈ ఐడియా నేను అర్జెంట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి నేను దీనికి పరిష్కారం ఏంటో చెప్తాను, సరేనా? సరే. మీరు కొద్దిసేపు బయట వెయిట్ చేయండి, నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి చెప్తాను. అలాగే కొంచెం అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా చూడండి. అలాగే రాంపేజ్, నువ్వు నాకు అంతగా చెప్పాలా? ఖచ్చితంగా ఏర్పాటు చేపిస్తాను. సరే. అరే పిల్లలు పదండి, ఇక కమిషనర్ గారు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తా అన్నారు కదా, రండి బయట వెయిట్ చేద్దాం. మావయ్య, మన హోమ్ మినిస్టర్ చాలా మంచోడు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అంతేరారా లిటిల్ సింగం? మావయ్య, నాకు తెలుసు కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మావా, ఈ కమిషనర్ ఒప్పుకునేలానే ఉండు మావా, కమిషనర్ కి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అవునరా షించాన్, కమిషనర్ కి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మావయ్య, వెయిట్ చేద్దాం. సరే గైస్, మనం వెయిట్ చేద్దాం. మీరు ఈ లోపు త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? రాంపేజ్, త్వరగా ఒకసారి లోపలికి రా. అదిగో పిలుస్తున్నారు కమిషనర్ గారు, రండి వెళ్దాం. మాట్లాడినట్టున్నారు. కమిషనర్ గారు చెప్పండి, ఏమైంది? రాంపేజ్, మన హోమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి. ఏంటి, నిజంగానా? ఇది చాలా సంతోషం. అవును రాంపేజ్, ఒప్పుకున్నారు. అక్కడికి పోలీసు వాళ్ళని, పోలీస్ వెహికల్స్ ని అన్నిటినీ పంపిస్తా అన్నారు. ఇక ఆ ఊరు కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. చాలా మంచి విషయం కమిషనర్ గారు. సరే కానీ అసలు అక్కడ పోలీస్ స్టేషన్ ఒకటే ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా? సార్, నేను వచ్చేటప్పుడు మొత్తం చూసొచ్చాను. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కానీ లోపల ఏం ఎక్విప్మెంట్ లేదు, పోలీసు వాళ్ళు లేరు, కనీసం పోలీస్ వెహికల్స్ కూడా లేవు. ఓహో అలాగా? అలా అయితే సరే, మనం ఓ పని చేద్దాం. ఇక్కడి నుంచి పోలీస్ వెహికల్స్, పోలీసుల్ని అండ్ అలాగే ఎక్విప్మెంట్ ని కూడా కార్గో ప్లేన్ లో పంపిద్దాము. అవును సార్, అది బెస్ట్. సరే అయితే రేపు పొద్దున్నే ఫ్లైట్ లో పంపిద్దాం. ఈ రోజు మొత్తం ఏర్పాటు చేపిస్తానంతా. చేపించాను సార్, నాకు చెప్పండి, నేను వస్తాను. అలాగే రాంపేజు, మీకు చెప్తాను, మీరు రండి. సరే సార్, అయితే నేను ఇంకా ఉంటాను, ఇంటికి వెళ్తాను నేను. వెళ్ళండి సార్, వెళ్ళండి. పిల్లలు పదండి, మొత్తానికైతే అక్కడ పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. భలే కదా? మామయ్య, మొత్తానికి మనం సాధించాము. ఈ విషయం డేవిడ్ అంకుల్ కి చెప్తావా? పర్లేదురా, రేపు పొద్దున్నే డేవిడ్ అంకుల్ చూసి సర్ప్రైజ్ అవుతాడులే. అవును మామయ్య, సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా రండి, మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి పడుకొని రేపు పొద్దున్నే లేచి నేను వెళ్తాను ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dకి. అక్కడికి వెళ్ళి ఏర్పాటు చేస్తాను నేను. అలాగే రండి, త్వరగా వచ్చి కార్ ఎక్కండి, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. దారా షించాన్. మామా, ఏంది మామా, ఈసారి నీ నా పైన నిల్చోవాల్సిందే. ఇంకా తప్పదురా షించాన్, నిల్చో ఈ ఒక్కసారికి. సరే, ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. తొందరగా పోనీ మామా ఇంటికి. అమ్మా, అయ్యయ్యో మామయ్య, నేను ఒక విషయం మర్చిపోయాను. ఏంట్రా అది? మామా, మన కార్లన్నీ కాపాడుకున్నాం కానీ ఇక్కడికి తీసుకురాలే కదా. అరే అవునరా, తీసుకురాలేదు. ఎందుకంటే మన చిన్న ప్లేన్ లో అవి పట్టవు కదా. ఇప్పుడు ఎలాగో కార్గో ప్లేన్ లో వెళ్తా కదా అక్కడికి, వచ్చేటప్పుడు కార్లన్నీ తీసుకొస్తాలే, నువ్వేం కంగారు పడకు. ఓ అలాగా? అలా అయితే ఓకే మామా, నువ్వు సూపర్ మామా. నాకు తెలుసులే ఓయ్, నేను సూపర్ అని. సరే మరి, అమ్మా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదా. మామా, మనం అయితే ఇంటికి వచ్చేసాము. వచ్చేసాం ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం. ఇక పదండ్రా, ఇక మీరందరూ లోపలికి వెళ్ళి పడుకోండి. ఇంకా మస్తు అలసిపోయాం అక్కడ తిరిగి. అవును మామా, పడుకుందాం ఇంకా. అమ్మా, ఇంటికైతే వచ్చేసాం. ఇంకా రండి. ఒరే, రేపు పొద్దున్న నాతో పాటు మీరు ఎవరైనా వస్తారా? భలే, నేను వస్తా. మామా, నువ్వు ఇంకా నన్ను అడగట్లేదు అనుకుంటూ ఉన్నా. అలా కాదురా, అంటే పోలీస్ వాళ్ళతో కదా వెళ్ళేది. ఆ కార్గో ప్లేన్ లో ప్లేస్ ఉందో లేదో తెలియదు కదా. అవునవును, అది కరెక్టే. అందుకే నన్ను ఒక్కనే తీసుకెళ్ళు. సరే, నేను ఒక్కనే తీసుకెళ్తా. అరే లిటిల్ సింగం, డోరేమాన్, మీరెవరు వద్దులేండి. పర్లేదు మావయ్య, ఎట్లాగో పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేను వెళ్తానులే అక్కడికి. సరేరా, ఇంకోసారి వెళ్ళినప్పుడు చూడొచ్చులే మావయ్య, నాకేం ప్రాబ్లం లేదు. సరేరా డోరేమాన్, అర్థం చేసుకున్నందుకు. చలో ఇంకా ఇంట్లోకి వెళ్దాం. రేపు పొద్దున్నే నేను వెళ్ళాలి. అమ్మయ్య, మొత్తానికి వాళ్ళ పని అయితే అయిపోయింది. గాయ్స్, నాకు ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ అయితే కాల్ చేశాడు. అదే ఒక ట్రిప్ పోలీసు వాళ్ళు అయితే వెళ్ళిపోయారంట, ఇంకొక ట్రిప్ అయితే వెళ్తుంది. సో నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అయితే అడిగారు. చలో మనం అయితే లేట్ చేయకుండా ఇక వెళ్ళిపోదాం. అరే షించాన్, ఎక్కడున్నావు రా? షించాన్, త్వరగా ఇక్కడికి రా, మనం వెళ్ళాలి. వస్తున్నా మామ, ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పోలేదు. ఒరే ఏంట్రా ఇంకా ఇంత లేట్ చేస్తున్నావు? తొందరగా వెళ్ళాలరా, మనం అక్కడ మన కోసం ప్లేన్ వెయిట్ చేస్తుంది. పద మామ, పోదాం. చలో రారా, వచ్చి తొందరగా కారెక్కు. మామ, ఎక్కుతున్నాను. పద మామ, వెళ్దాము. ఆల్రెడీ ఒక ప్లేన్ వెళ్ళిపోయిందంట. ఏంటి అలాగా? ఆ ప్లేన్ లో పోలీసు వాళ్ళు అందరూ వెళ్ళారంట. కొంచెం ఎక్విప్మెంట్ కూడా పంపించారు. ఇంకొంచెం ఎక్విప్మెంట్, ఈసారి పెద్ద ప్లేన్, ఇందులో మనకి వెహికల్స్ కూడా పంపిస్తారంట. ఓహో అలాగా, వెహికల్స్ కూడా పంపిస్తారా? అవునరా, పోలీస్ కార్లు, పోలీస్ బైక్లు అన్ని పంపిస్తారు. అక్కడ అన్ని కావాలి కదా. అవునవును, మరి హెలికాప్టర్లు ఎలా మామా? హెలికాప్టర్లు కూడా పంపిస్తారా, కానీ అది హెలికాప్టర్లు 2 తీసుకొని వస్తారు నాకు తెలిసి. ఎందుకంటే కార్లు అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం, కానీ హెలికాప్టర్లు ఏముంది గాల్లోనే వస్తాయి అవి. అది కరెక్టేలే. 2 హెలికాప్టర్స్ అయితే తీసుకొస్తారు వాళ్ళు నాకు తెలిసి. మిగిలిన కార్లు, బైకులు ఇప్పుడు మనం అయితే తీసుకొని వెళ్ళాలి. ఓహో అలాగా, సరే మామ, తొందరగా పోనీ అయితే ఎయిర్పోర్ట్ కి మనం తీసుకొని వెళ్ళిపోదాము. సరేరా షించాన్, వెళ్దాం పదా. మామ, ఇంతకీ డేవిడ్ అంకుల్ కి చెప్పావా లేదా? లేదురా, చెప్పలేదు. డేవిడ్ అంకుల్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం కదా. అవునవును, అది కరెక్టేలే, సర్ప్రైజే ఇద్దాం. ఇదిగోరా, మనం మొత్తానికి ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం. అవును మామ, ఇంతకీ ఎక్కడుంది ఆ ప్లేను? అది ప్లేన్ కాదు, కార్గో
కార్గో ప్లేన్. అబ్బా ఏదో ఒకటి ప్లేనే కదా. ప్లేనే లేరా, అంటే కార్గో అంటే సామాన్లు తీసుకెళ్లేది అని అర్థం. ఓహో అవునా, సామాన్లు తీసుకెళ్లేదాన్ని కార్గో అంటారా? అవును కార్గో అంటారు. ఓకే ఓకే, ఆ కార్గో ప్లేన్ ఎక్కడుందో చూపించు. ఇదిగో వెళ్తున్నాం కదా, ఇక్కడే ఉంది ఆ కార్గో ప్లేన్. ఏది మామ ఏది? ఆగురా, వచ్చాం మనము, వెళ్తున్నాం, ఆగు, ఆవేశపడకు నువ్వు అలా. ఇక్కడే ఉంటుంది ఆ కార్గో ప్లేను. వామ్మో ఏది? ఇక్కడే ఉంది, ఆగు. ఇదిగో ఇక్కడే ఉంది ఆ కార్గో ప్లేను. వామ్మో మామ, ముందల మూతేంది వంకర పోయింది? వంకర పోలేదురా, అదొక డోరు. ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి సామాన్లు ఎక్కిస్తారు లోపలికి. ఓహో అలాగా, చూడు ఎంత పెద్దగా ఉందో. మరి కార్ ఎలా ఎక్కిస్తాం మామ? కార్లేమో ఇగో వెనక నుంచి ఎక్కిస్తాము. ఇదిగో చూసావా ఇక్కడ ప్లేస్ చూడు. వావ్ మామ, భలే ఉంది కదా. సరే సరే, మనం ఇప్పటికే లేట్ చేసాము. ఇదిగో పోలీస్ అంకుల్ ఇక్కడే ఉన్నాడు, వెళ్ళి మాట్లాడదాం ఉండు. చలో దిగు ఇంకా. మామ ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వచ్చేసాను. రండి రాంపేజ్ రండి. ఓకే, నేనైతే అన్ని చూసుకున్నాను. ఇక్కడ మీరు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D కి తీసుకెళ్లాల్సిన వెహికల్స్ అన్ని ఇవే మీరైతే ప్లేన్ లో తీసుకొని వెళ్ళాలి. ఓ అలాగా, ఓకే సార్. మిగిలిన పోలీస్ వాళ్ళు ఇంకొంచెం ఎక్విప్మెంట్ అంతా ఇంకో ప్లేన్ లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. మీరు ఇది తీసుకువెళ్తారా? పైలట్ ఏమైనా కావాలా? పైలట్ ఏం అక్కర్లేదు సార్, నేను తీసుకెళ్తాను. ఓకే సార్, అయితే తీసుకొని వెళ్ళండి. అలాగే. ఒరే సించాన్, 2 నిమిషాలు సైలెంట్ గా అక్కడే నిల్చో, నేను ఇవన్నీ ప్లేన్ లోకి లోడ్ చేసుకుంటాను. సరే సార్, ఒక్క నిమిషం. ఈ పిల్లని కూడా మీరు మీతో తీసుకెళ్తారా? అవును సార్, తీసుకెళ్తాను. మీకేం ప్రాబ్లం కాదా సార్? ఏం కాదు సార్. అంకుల్ ఏంది అంకుల్ అట్లా అడుగుతున్నారు? నేనేం ప్రాబ్లం క్రియేట్ చేసేటోళ్ళకి కనిపిస్తున్నానా? ఏం లేదు బాబు, నార్మల్ గానే అడిగానులే. సార్ ఏం పర్లేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటానులేండి. ఓకే సార్, తీసుకెళ్ళండి. అరే నువ్వు ఇక్కడే ఉండరా సించాన్. సరే మామా. గాయస్, ఇక మనం అయితే ఈ బైక్స్ అన్ని ఎక్కించాలి ఇప్పుడు. బైకులు, కార్లు అన్ని చాలా ఉన్నాయి ఎక్కియాల్సినవి. చలో మనం అయితే ప్లేన్ లోకి ఎక్కిద్దాం. ఓకే, ఇక్కడికైతే తీసుకొచ్చేసాం. ఇక్కడైతే ఒకటి పెట్టాము, పదండి. ఇంకా మిగతా 3 బైకులు. ఎన్ని కార్లు పంపిస్తున్నారు? వామ్మో, 4 కార్లు, 4 బైకులు, 2 వ్యాన్లు. వావ్ భలే గాయస్, చాలా ఎక్కువే పంపిస్తున్నారు. అయినా ఇండియన్ డ్రైవింగ్ 3D చాలా చిన్న మ్యాప్ ఏం కాదు కదా, ఎక్కువనే పడతాయి అందులో, మరేం పర్వాలేదు. పదండి ఈ బైక్ కూడా ఎక్కిద్దాం. ఇంకా అది ఎక్కిచ్చాం. ఇవన్నీ ఒక ప్రాపర్ లైన్ లో పెడితేనే మిగతావి పడతాయి, లేదంటే అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇది కూడా ముందలే పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఇంకో కార్ పట్టే ఛాన్స్ అయితే ఉంది కదా. ఇది ఇక్కడ పెడతాను. ఇంకో బైక్ అయితే తీసుకొద్దాం పదండి. ఆ బైక్ తీసుకొచ్చి ముందల పెట్టేస్తే ఇక కార్లు తెచ్చి పెట్టేయచ్చు, అప్పుడైతే పని అయిపోతుంది. పాపం మీ సించాన్ గాని హెల్ప్ అడుగుదామంటే పక్కన పోలీస్ ఆయన ఒప్పుకునేలా లేడు, ఎందుకంటే చిన్న పిల్లోళ్ళ చూస్తున్నాడు కాబట్టి వానికి ఖచ్చితంగా కారు బైక్ ట్రోల్ తోడడానికి అయితే ఇవ్వడు. ఓకే, నేనైతే తీసుకొచ్చేసాను. ఇక ఇది కూడా పక్కకైతే పెట్టేద్దాము. ఇక్కడ పెట్టేశాను, పదండి. ఇంకా మనం అయితే కార్లు తీసుకొని రావాలి. 4 కార్లు, 2 వ్యాన్లు. నాకు తెలిసి ఇక్కడ ఖచ్చితంగా పడతాయి, ఈ ప్లేన్ లో అయితే పడతాయి గైస్. ఈ ప్లేన్ ఖాళీగా ఉంచడానికి కూడా కారణం అదే అనుకుంటా, ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ సామాన్లు కదా, చాలా స్పేస్ అయితే ఆక్యుపై చేస్తాయి ఈ కార్లు, అందుకనే. చలో ఈ కార్ అయితే ఎక్కిచ్చేద్దాం. ఓకే, ఫైనలీ దీన్ని అయితే ఎక్కిచ్చేసాము. దీన్ని అయితే ఇక్కడ పెడదాం ముందల బ్యాలెన్స్ అవ్వడానికి. దీన్ని అయితే ముందల పెట్టుకుందాం, 2 వెనక. ఓకే పదండి, ఇంకా 3 కార్లు, 2 వ్యాన్లు. అవి తీసుకొచ్చేస్తే ఓ పని అయితే అయిపోతుంది మనకి. ఫాస్ట్ గా అవి కూడా లోడ్ చేసుకుందాం. చలో ఇది లోడ్ చేస్తున్నా నేను. పదండి పదండి పదండి, ఫాస్ట్ గా లోడ్ అయితే చేసేసుకుందాం. ఓకే, ఇది కూడా లోడ్ అయితే చేసేసాను. ఇంకా మిగిలిన 2 కార్లు అండ్ 2 వ్యాన్లు అవి తీసుకొచ్చేస్తే పని అయిపోతుంది మనకి. వామ్మో, ఇలా తిరగాలంటే నా వల్ల అవ్వట్లేదు గైస్. అసలు చూసారా ఎంత దూరం ఉరకాల్సి వస్తుందో? నా వల్ల అవ్వట్లేదు, కానీ తప్పదు, మన డేవిడ్ కోసం ఇది చేయాల్సిందే. ఓకే, ఈ కారు కూడా ఎక్కిస్తే ఇంకా ఒక కారు, 2 వ్యాన్లు అయితే ఎక్కియాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని కూడా ఎక్కిచ్చేసాను. పదండి పదండి, మనం ఇంకా 2 కార్లు అయితే తీసుకురావాలి. 2 వ్యాన్లు ఉన్నాయి గైస్. ఈ 2 వ్యాన్లు కూడా నాకు తెలిసి ఇందులో పడతాయి, అందుకే నేనైతే ఆ కార్ పక్కకు పెట్టాను. కాబట్టి ఈ కార్ అయితే అందులో ఇరికిస్తాను. ఆ సందులో ఈ 2 వ్యాన్లు పట్టేస్తాయి. ఇక నేను ప్లేన్ తీసుకొని వెళ్ళిపోవటమే. అమ్మయ్య, నేనైతే ఎక్కిచ్చేసాను. ఓకే, ఇక్కడైతే పట్టింది, పర్లేదు. ఇక్కడ వెనక ఉన్న ప్లేస్ కి ఖచ్చితంగా ఆ 2 వ్యాన్స్ అయితే పడతాయి. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది ఆ 2 పడతాయని. పట్టిద్దాం గైస్, ఎట్నో అట్లా మనం అయితే పట్టించాలి. పట్టిస్తేనే పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు. ఓకే, ఇది కూడా ఎక్కిచ్చేద్దాం. వామ్మో, ఏంది గైస్ ఇది? ఈ వ్యాను ఇది క్రిమినల్స్ వ్యాన్ గైస్. ఇందులో క్రిమినల్స్ అయితే ఎక్కించుకుంటారు. ఇలాంటివి 2 వ్యాన్స్. అక్కడ ఎన్నున్నా తక్కువే. చూసారు కదా అసలు అక్కడ ఎంత మంది ఉన్నారు అసలు క్రిమినల్స్. మరి దారుణం. మన కార్లు కూడా అక్కడికి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. చాలా దారుణం గైస్ అసలు. నాకు అందుకనే అక్కడ లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి. పోలీసు వాళ్ళు అందుకనే అక్కడ ఉండాలి. ఉంటేనే వాళ్ళైతే ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టగలుగుతారు సిటీని, లేదంటే అలా క్రిమినల్స్ అందరూ విరుచుకుపడతారు. నాకు అందుకే పోలీసులు అంటే ఇష్టం గైస్. పోలీసులు అన్నా, పోలీస్ వ్యవస్థ అన్నా నాకు మస్తు ఇష్టం. అందుకనే చలో ఇది కూడా ఎక్కిచ్చేద్దాం. ఓకే, దీన్ని కూడా ఇక్కడైతే పెట్టుకుందాం ఇంకొద్ది ముందలకి. రైట్, నేనైతే దీన్ని కూడా ఎక్కిచ్చేసాను. ఇక మనం అయితే స్టార్ట్ అవ్వాలి. అమ్మయ్య, మొత్తానికి ఇవన్నీ ఎక్కిచ్చేసాము. సార్, ఇవన్నీ నేనైతే లోపలికి ఎక్కిచ్చేసాను. ఓకే సార్, ఇక మీరు టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే సార్. అరే షించాన్ రారా, ఇక మనం వెళ్దాం. పద దారా తొందరగా రా. వామ్మో మామ, ఇంత పెద్ద ప్లేన్ నేను ఎప్పుడూ ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కుతున్నావు కదా, రారా షించాన్, త్వరగా రారా బాబు. ఎందుకలా నిల్చున్నావు? ఒరే షించాన్, ఎక్కేసావా నువ్వు? నేను ఎక్కుతున్నా నుండు, వస్తున్నా. సరే చల్లో, మనం అయితే టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నాము. ఇక మనం అయితే టేక్ ఆఫ్ అయితే చేసుకుందాం. చేసేయ్. వామ్మో మామ, ఏంది మామ ఇంత పెద్ద ప్లేను? ఆ ఇండియన్ డ్రైవింగ్ 3D లో పడుతుందా ఇది? ఎందుకు పట్టదురా, ఖచ్చితంగా పడుతుంది. నువ్వేం కంగారు పడకో.
అలాగే మామా. ఓకే, దీన్ని అయితే టేక్ ఆఫ్ అయితే చేసుకున్నాం. వామ్మో, చూసావారా ఇది ఎంత పెద్దగా ఉందో? అవును మామా, చాలా పెద్దగా ఉంది. ఎలా వెళ్తావో ఏంటో. నువ్వేం కంగారు పడకరా, నేను తీసుకెళ్తా కదా. మామా తీసుకెళ్ళు. వావ్, క్యాబిన్ వ్యూ భలే ఉంది మామా. అవునరా షించాన్, క్యాబిన్ వ్యూ చాలా బాగుంది. వచ్చామా మామా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D కి? కొద్ది దూరం ఉందిరా, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఓకే ఓకే, వచ్చిన తర్వాత దించు. నాకు తెలుసులేరా వచ్చాక దించాలని. నువ్వేం కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. ఓకే మామా, అలాగే. చలో. అరే, ఈ ప్లేన్ అయితే చాలా కష్టంగా ఉందిరా కంట్రోల్ చేయడం. అవును మామా, చాలా కష్టంగా ఉంది కంట్రోల్ చేయడం. అదే కదా. సరేరా, నేనైతే జాగ్రత్తగా దీనైతే తిప్పుతాను. వామ్మో వామ్మో, ఏంద్రా బాబు ఈ ప్లేను. మామా జాగ్రత్త మామా. సరే సరే, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటది కదరా? ఎక్కడేది మామా? లెఫ్ట్ లో ఉంటది చూడు, ఆ సిటీకి ఆపోజిట్ లో లెఫ్ట్ లో ఉంటది రన్వే. అవునరా, కరెక్ట్ గా గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో మచ్ రా రే. మామా జాగ్రత్త జాగ్రత్త, చిన్నగా దింపు. మనం అక్కడ పోలీస్ స్టేషన్ రెడీ చేయాల్సిందే. సరే సరే, మన కార్లు అన్ని లోపలే ఉన్నాయి కదా, మరేం పర్లేదులే, అన్ని దింపుకోవచ్చు. అక్కడైతే నాకు ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుంది, అక్కడ టవర్ కూడా ఉంది. మామా రన్వే కూడా చూడు చూడు, జాగ్రత్త. ఓ ఓ ఓ, ఇదేంద్రా బాబు. మామా జాగ్రత్త, మామా జాగ్రత్త. వచ్చేసాము. ఒరే, కానీ ఇక్కడ టర్నింగ్ అవుతుంటావా? ఇది అవుతుంది అవుతుంది అవుతుంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను చూసుకుంటానులే, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఓకే, దీన్ని అయితే దింపుతున్నా. ఓ సేఫ్ 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 సేఫ్. అమ్మయ్యా, సేఫ్ గానే ల్యాండ్ అయ్యా మాము, చూసుకో. ల్యాండ్ అయ్యా ల్యాండ్ అయ్యా ల్యాండ్ అయ్యా. ఇక్కడైతే నేను ఆపుకుంటాను. ఒరే, ఇక్కడ ఆపుకోవడమే బెటర్ రా, ముందర ఇంకా ఆల్రెడీ ప్లేన్ ఉంది. అవును మామా. చలో, ఇక దిగుదాము. అబ్బా, దారా షించాన్ దిగు. ఓకే మామా. గైస్, మొత్తానికి మనం అయితే కార్గో ప్లేన్ లో సామాన్లు అన్ని తీసుకొచ్చేసాము, కార్లు సామాన్లు. చలో, ఇంకా ఇవన్నీ దింపుకొని మన పోలీస్ స్టేషన్ దగ్గర అయితే పెట్టేద్దాము. అవును మామా, పెట్టేసా ఇంకా. సరే, పెట్టేద్దాం పదా. సో గైస్, మన కొత్త పోలీస్ స్టేషన్ అయితే రెడీ అయింది, ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లో. ఇక్కడ చూడొచ్చు, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. మనం కార్లు కూడా పార్కింగ్ లో అయితే పెట్టేశాము, ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చూడండి ఎంత మంది ఉన్నారో. షించాన్ ఆల్ ఓకేనా? ఓకే, పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్యూటర్లు ఉన్నాయి కొత్తవి. పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి ఆల్రెడీ జైలు ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు పోలీసు వాళ్ళకి. ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ కూడా ఎక్విప్మెంట్ సెటప్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నారు. ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. సో మొత్తం మనకి పోలీసు వాళ్ళు బందోబస్తు అయితే సూపర్ గా ఉంది. ఇప్పుడు ఎటువంటి క్రైమ్ జరుగుతుందో మనం అయితే చూద్దాం. ఆగ్రా, నేను డేవిడ్ గారికి ఫోన్ చేసి రమ్మంటాను. కాల్ చేస్తున్నాను. ఓకే, కాల్ తీ. డేవిడ్. హలో డేవిడ్. రాంపేజ్ చెప్పు. డేవిడ్, అర్జెంట్ గా ఒకసారి మీ ఇంటి ఎదురుగున్న పోలీస్ స్టేషన్ కి రా. వస్తున్నా. సరే సరే, వాడైతే వస్తున్నాడంట, మనం అయితే వెయిట్ చేద్దాం రా. ఏంటి రాంపేజ్ రమ్మన్నాడు? అందరూ వచ్చుంటారా పోలీసు వాళ్ళు? పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్టున్నాడే. అరే, పోలీస్ వెహికల్. వామ్మో, పోలీస్ స్టేషన్ నిజంగానే ఏర్పాటు చేసినట్టున్నాడు కదా రాంపేజ్. వావ్, అమ్మయ్య, ఇక మా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D కి ఎటువంటి బాధ లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. వావ్, చూడండి పోలీసు వాళ్ళు వచ్చారు. వామ్మో, నిజంగా పోలీసు వాళ్ళు వచ్చారు. రాంపేజ్, థ్యాంక్ యూ సో మచ్ రాంపేజ్, పోలీసు వాళ్ళని తీసుకొచ్చావు. నేను చెప్పాను కదా తీసుకొస్తానని, మొత్తానికి తీసుకొచ్చేసాను. మీ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D కి ఏం ప్రాబ్లం లేదు ఇంకా, సరేనా? రాంపేజ్, థ్యాంక్ యూ సో మచ్. నేను రుణం ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మయ్య, మొత్తానికి మా ఊరికి పోలీస్ స్టేషన్ వచ్చేసింది. పోలీసు వాళ్ళు వచ్చారు, లా అండ్ ఆర్డర్ వచ్చింది. ఇక ఏ క్రిమినల్ ఏమీ చేయలేడు ఇక్కడ. అది మాత్రం నిజం రా. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ రాంపేజ్. వావ్, కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు కదా, భలే భలే సూపర్. పైన అరే, ఇక్కడ కూడా కొత్త కంప్యూటర్లు అన్ని తీసుకొచ్చారు. భలే భలే, మొత్తానికి పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ రన్ చేస్తున్నారు. సూపర్ సూపర్ రాంపేజ్, థ్యాంక్ యూ సో మచ్ రాంపేజ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇవాళ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవును గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.